కూడా కొన్ని విషయాలు మాట్లాడకూడదు. ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. అమ్మాయిలు ఈ రోజుల్లో ఎంతో ధైర్యం ప్రదర్శిస్తున్నారు. అమ్మాయిలు ప్రతి రంగంలోని రాణిస్తున్నారు. అయితే అలాంటి అమ్మాయిలతో కొన్ని విషయాలు చెప్పకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత కాలంలో అమ్మాయిలకు ధైర్యం ఎక్కువ. వారికి సరైన ప్రోత్సాహం ఇస్తే ప్రపంచాన్నైనా సరే జయిస్తారు. ఇంటి బాధ్యతల నుంచి ఆఫీస్లో నెగ్గుకు రావడం వరకు మహిళల నైపుణ్యాలకు కొదవేమీ లేదు. అయితే అమ్మాయిల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వారికి భావోద్వేగాలు ఎక్కువ. చిన్న విషయం కూడా వారి హృదయాన్ని తాకుతుంది. ఇంట్లో కూడా తల్లిదండ్రులు తరచుగా కొడుకులకు తమ కుమార్తెలతో ప్రేమగా ప్రవర్తించమని చెప్పడం వెనుక ప్రధాన కారణం ఇదే. అయినప్పటికీ చాలాసార్లు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు తెలుసో తెలియకో అనేక కొన్ని మాటలు వారి హృదయానికి బాణంలో గుచ్చుకుంటాయి. పొరపాటున కూడా ఏ అమ్మాయితోనూ చెప్పకూడని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అమ్మాయి లుక్స్ గురించి ఎప్పుడూ కామెంట్ చేయకండి. అది హాస్యానికైనా సరే. చాలా మంది అమ్మాయి లావుగా ఉన్నావు లేదంటే సన్నగా ఉన్నావని కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ముఖం రంగు గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. అమ్మాయి నల్లగా ఉందని, ఎత్తు తక్కువగా ఉందని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు అనకూడదు. ఇలాంటి కామెంట్స్ ఏ అమ్మాయికైనా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. వాళ్ళు తమ మనసులో కుమిలిపోతూ ఉంటారు. ఇంటి సభ్యుల నుంచి ఇరుగు పొరుగు వారి వరకు అమ్మాయిలతో అనే మాటలు ఇవి. ఓ అమ్మాయి పప్పన్నం ఎప్పుడు పెడతావు, నీకు పెళ్లి వయసు వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అమ్మాయిల చదువు పూర్తి కాగానే ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. అమ్మాయిలకంటూ సొంత నిర్ణయాలుంటాయి. వాళ్ళు తమ కెరీర్ పై ఫోకస్ పెట్టి ఉండొచ్చు. ఏదైనా సాధించాలి అనుకోవచ్చు. అయితే మీ మాటల వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఎవరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు లేదని గుర్తుంచుకోండి. అమ్మాయిలు చదువుల్లో రాణిస్తున్నప్పటికీ వారికి ఎదురయ్యే మరో మాట ఇది. ఇంట్లో వాళ్ళు కూడా అమ్మాయిలతో ఈ మాట అంటుంటారు. చాలాసార్లు అమ్మాయిలు ఎంత కష్టపడి పనిచేసినా చివరికి ఇల్లు, కుటుంబం, వంటగదిని తామే చూసుకోవాల్సి వస్తుందని భావించేలా చేస్తారు. నువ్వు ఎంత చదివినా ఇంటి పనులు నేర్చుకోక తప్పదని కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇది వారిని లోపల నుంచి బాధపడుతుంది. పొరపాటున కూడా వారి కన్నులను చెడగొట్టే వ్యాఖ్యలు చేయదు. అలాంటి మాటలు వారి ఆత్మవిశ్వాసాన్ని, ప్రేరణను దెబ్బతీస్తాయి. ఈ సమాజంలో అబ్బాయిలకి అమ్మాయిలకి సెపరేట్ రూల్స్ ఉన్నాయి. అబ్బాయిలు ఏది చేసినా ఓకే అంటారు. అమ్మాయిలు చేస్తే మాత్రం తప్పు అంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ధరించే దుస్తులు, వారు ఫ్యాషన్ స్టైల్ను ఎగతాళి చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. ఉదాహరణకు, నువ్వు అమ్మాయివేనా ఇలాంటి బట్టలు వేసుకునేది, ముందు వెళ్ళి నీ ముఖం చూసుకో అంటూ ఎగతాళి చేస్తూ ఉంటారు. అలాంటి వ్యాఖ్యలు వారిని ఎంతగానో బాధిస్తాయి. వారి దుస్తులు, ఎంపికపై అనుమానం కలిగేలా చేస్తాయి. ఈ రోజుల్లో అమ్మాయిలు చేయలేనిదంటూ ఏమీ లేదు. అబ్బాయిలతో పోటీ పడి మరీ వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ఆర్మీలో కూడా సత్తా చాటుతున్నారు. అలాంటి అమ్మాయిని చూసి కొందరు తక్కువ అంచనా వేస్తూ మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అమ్మాయివి, ఈ పని చేయలేవు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. మరికొందరు ఇది అబ్బాయిల పని, అమ్మాయిలు చేయాల్సింది కాదంటూ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వ్యాఖ్యలు వారి కృషిని, నైపుణ్యాన్ని తక్కువ అంచనా వేసినట్టే. అమ్మాయిల ప్రతిభను చిన్నచూపు చూసినట్టే. అందుకే ఇలాంటి కామెంట్స్ ఏమాత్రం చేయకండి. గమనిక, ఇది సోషల్ మీడియా సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది. తెలుగు సమయం ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.